దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలు ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరొకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి 2 వారాల నుంచి మనం చెప్పుకున్నటువంటి ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వారు ఏమండి మరణించి తిరిగి లేచిన తరువాత యోహాను గారికి పద్మాసు ద్వీపంలో మరి దర్శనమిస్తూ మాట్లాడినటువంటి మాటలు. మరి ఎఫెసులో ఉన్న సంఘం కోసం మనం చూసుకున్నామండి. ఎఫెసులో ఉన్నటువంటి సంఘం చాలా మరి మంచి ప్రవర్తన కలిగినటువంటి సంఘం. నీ శ్రమలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. ఏమండి దేవుని కోసం ఎంత కష్టపడినప్పటికీ కూడా అలసిపోలేదని, ఏమండి దేవుని కోసం ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఈ సంఘం ఏంటంట అలసిపోకుండా దేవుని కార్యాలు చేస్తూనే ఉన్నారు. అలాగే మరి మరి అయితే నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అంటారు. ఏంటంటే నీ మీద తప్పు ఒకటి, అదేంటంట నీవు మొదటి ప్రేమను వదిలి. కాబట్టి ఎఫెసులో ఉన్నటువంటి ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు మొదటి ప్రేమను వదిలిమని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావో ఆ స్థితిలోకి మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితేనే సరి. మరి రెండవ సంఘం ఏంటంటండి పెరగము. ఏమండి స్మరణ, సారీ రెండవ సంఘం చెప్పుకున్నాం స్మరణ. వీడికి అంటండి ఎప్పుడు చూసినా కష్టాలు, ఎప్పుడు చూసినా శ్రమలే ఉన్నాయి. ఏమండి వాళ్ళు బీదవారిగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు. వాళ్ళ బ్రతుకుని వాళ్ళు చూసుకున్న ఎదుటి వాళ్ళు చూసినప్పటికీ కూడా ఎలా ఉన్నారంట, వాళ్ళు భేదవారిగా దరిద్రులుగా ఉన్నారు. అయినను నీవు ధనవంతుడివే. దేవుడు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి. ఏంటంటండి అయినప్పటికీ కూడా నీవు ధనవంతుడివే. ఎందుకు అంటే దేవుని విశ్వాసంలో వాళ్ళు బలంగా ఉన్నారంట. వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక ఏంటి అంటే వాళ్ళ మీద ఏమి తప్పు మోపలేదు, కానీ నీవు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. 10 దినములు శ్రమ కలుగును, అయినను నీవేం చేయకూడదు, నీ నమ్మకాన్ని వదిలిపెట్ట. 10 దినములు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండు. ఏమంటే ధైర్యంగా ఉంటేనే కదా ఎదుర్కోగలం. కాబట్టి ఈ యొక్క స్మరణలో ఉన్న సంఘానికి ఒక పెద్ద ఆశీర్వాదం, మంచి నమ్మకం అనమాట అండి. అప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏంటంటండి జీవ కిరీటం ఇస్తా. ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాటలు ఎవరు వింటారంట? యేసుప్రభు వారు ఏ వాక్యం చెప్పినప్పటికీ కూడా ఏమంటారు ఆయన? ఈ మాటలు మీ చెవుల్లో నాటనివ్వండి అంటారు. ఎవరికైనా చెవులు ఉంటే గనక, ఏం చెవులు అంట, వినే చెవులు ఉంటే వాడు వినుగాక అంటాడు. అంటే కొంతమందికి అవసరం లేదు అనుకుంటారు, ఏదో కుమారి చెప్పేసుకుంటుంది అనుకుంటారు. ఏమండి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు అనుకుంటా ఉంటారు. కాబట్టి వినుటకు చెవులైనా ఎవరికైనా ఉంటే వాడు వినుగాక అంటాడు. ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ చెవులు ఉంటే గనక, నీకు తెరవబడి ఉంటే గనక, ఇవి నా కోసమే, వాళ్ళ కోసం చెప్పబడినప్పటికి కూడా నేను ఏ స్థితిలో ఉన్నాను అనేటువంటిది మనం గ్రహించుకుంటాం అనమాట అండి. ఆ తర్వాత చూసుకుందామండి 12వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. పెరగములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ అంటారు మరి ఎలా చెప్పినప్పుడు కూడా యేసుప్రభు వారే. ఏమండి మరణించి తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అన్న. ఏమండి మృతి నుండి బ్రతుకుతున్న వాడు చెప్పు సంగతులు అన్న. ఏమండి ఇప్పుడు 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం కలిగినటువంటి వాడు. 2 అంచులు గల ఖడ్గం అంటే ఏంటండి? ఆయన పేరే వాక్యం అంట. వాక్యమే దేవుడు అంట. కాబట్టి ఈయన 2 అంచులు గల ఖడ్గం ఉంది ఆయన దగ్గర. ఆ ఖడ్గం ఎట్టయినప్పటికీ కూడా ఏమండి మనిషితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో మనం శరీరంతో మాట్లాడుతూ ఉంటుంది, లోపల ఆత్మతో కూడా మాట్లాడుతూనే ఉంటారు ఆయన. అవునండి ఈ లోకంలో ఆశీర్వాదం ఇవ్వడం కోసం మాట్లాడారు. అప్పుడేం ఆశీర్వాదాలు వస్తాయి? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా వస్తాయి. 2 అంచులు ఎటు చూసినప్పటికీ కూడా మీరు ఏహపర ఆశీర్వాదాలు. ఏమండి మన శరీరంతోనే కాదు, ఆత్మతో చెప్తున్న మాటలు. కొంతమంది ఆత్మ ఒక్కటే అని ఆత్మకు ఒక్కటే తీసుకున్నారు, మరి శరీరం ఏం చేసినా పర్లేదు. ఏమండి తను శరీరంతో జరిగించిన వాటి అన్నిటి నిమిత్తం ఏం చేయాలంట, మనం లెక్క అప్పచెప్పుకోవాలని దేవుని వాక్యం. అవునా కదా? 2 అంచులు కదా వాడి అయినా ఖడ్గము గలవాడు.
రెండంచులు ఉంటాయి అంటండి అటు కూడా. అంటే ప్రతి వారికి కూడా ఒక సైడ్ మాత్రమే ఉంటుంది కత్తికి. ఏమండి? ఒక్క సైడ్ మాత్రమే కత్తి ఏం చేస్తుంది, పదును ఉంటుంది. కానీ ఆయన కత్తికి ఎలా రెండు వైపుల పదును ఉంటుంది. ఆయన చెప్పే సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుతున్నాను. ఈ సంఘం ఎక్కడ ఉందంటండి? సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో. సాతాను సింహాసనం ఉందనుకోండి, అధికారం ఏమన్నది? ఏమండి? సింహాసనం రాజుకుంటుంది, అవునా? ఆ రాజు అధికారం చేస్తాడు. ఇప్పుడు సింహాసనం మరి ఒక సీఎం అనుకోండి, ఏమండి? జగనే వెళ్తున్నారు, లేదు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే సింహాసనం మీద కూర్చున్నారో వాడేనా ఏర్పాటు చేసేది. అయితే ఇక్కడ అంటాడు ఆయన, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని. సాతాను సింహాసనం ఎక్కడుందండి? ఈ లోకంలోనే ఉంది, అవునా? కాబట్టి మనం కూడా ఈ లోకంలోనే ఉన్నాం. అయినప్పటికీ కూడా కాపురం ఉన్నామని నేను ఎరుగుతున్నాను. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసేయండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిమయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతున్నాను. మరి ఏంటంటే సాతాను సింహాసనం ఉన్న ఈ స్థలములో మరి అంతిపయ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు అంటాడు. అతను ఏమయ్యాడంట? దేవుని కోసం సాక్షిగా చనిపోయాడు అంటాడు. పోతే పోయింది ప్రాణం. ఎక్కడ ప్రాణం పోతే ఏమవుతుందండి? దేవుని సన్నిధిలో నిలబడతాం. ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అని అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడంట ఈ అంతిపయ అనేటువంటి వ్యక్తి. దేవుని కోసం సాక్షిగా ఉండి ఏమయ్యాడంటండి? హతసాక్షి అయిపోయాడు. ఆ దినములలో మరి కొంతమంది అయితే ఏమవుతారండి? కొంతమంది ఏమవుతారు? ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతారు? తప్పిపోతూ ఉంటారు. కొంచెం కష్టం వస్తేనే తప్పిపోతారు, చిన్ని వాటికి తప్పిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ అంతిపయ అనేటువంటి వాడు చనిపోయినటువంటి దినాల్లో నా నామము నిమిత్తం ఏంటంట? నా నామాన్ని నీవు గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవుడు అందరినీ చూస్తూ ఉంటారు. అందరి క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికే రానున్నారు ఆయన. ఏంటండి? ఆయన వచ్చేది ఎందుకు? యేసుప్రభు వారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనున్నది. ప్రతిరోజు మనం ఎలా ఉంటున్నామో అది ఆయన చూస్తూనే ఉంటారు. ఆయన చూడట్లేదేమో, నేను చేసినవన్నీ చూడట్లేదేమో అనుకుంటూ ఉంటాం. మనుషులకైతే మరి అర్థం కావు, కానీ మనం చేసే పనులు ఏమండి దేవునికి తెలుస్తుందా తెలవదా? ఏమండి? దేవునికి అన్నీ తెలుసు. నువ్వు ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నావు, ఎవరిని ఎలా ప్రేమిస్తున్నావు, ప్రతిదీ కూడా ఎవరికి తెలుస్తుంది? ఒక క్రైస్తవురాలిగా రోజు మార్కులు పడతానే ఉంటాయి, మైనస్లు పడతానే ఉంటాయి. ఏమండి? అవునా కదా? మనం గ్రహించలేమన్నమాట. ఇవన్నీ గ్రహించకుండా ఏం చేస్తాం? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం. కానీ ఏ రోజు ప్రతిఫలం ఆ రోజు ఏమండి ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దండి. ఇక్కడ అంటాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు ఉన్నావని నేను ఎరుగుదును. అయినప్పటికీ కూడా అక్కడ మరి నాకు సాక్షిగా ఉన్నటువంటి, నా నామాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వ్యక్తి అంతిపయ అనేటువంటి వాడు ఏమైపోయాడు? చంపబడినటువంటి దినాల్లో కూడా నీవు నా నామాన్ని కాదనలేదు, వదిలిపెట్టలేదు. దేవుని కోసమే ఉంటానని మరి చెప్పావు. అయినను ఏంటంటండి? అయినను అంటే ఏంటి? ఇంకా చెప్పవలసినవి నీకున్నాయి కదా. అయినను నేను నీ మీద తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏంటంటండి? కొన్ని తప్పిదములు నీ మీద, కొన్ని తప్పిదాలు మోపాలి. నీవు చాలా నమ్మకస్తుడిగా ఉంటావు, యథార్థవంతుడిగా ఉన్నావు, నా కోసమే నిలబడ్డావు, దేవుని కోసమేనండి నేను బ్రతికితే బ్రతుకు. ఏమండి? నా బ్రతికేంటి? బ్రతికితే దేవుని కోసమే, చనిపోతే దేవుని కోసమే అన్నావు, కరెక్టే. అయినను నీ మీద తప్పు ఒకటి, కొన్ని మోపవలసి ఉన్నవి. అవేంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. ఏమండి? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. విగ్రహాలకు బలి ఇచ్చినవి తినకూడదా? ఏమండి? తినొచ్చా తినకూడదా? కొంతమంది బాగా చెప్తున్నారు, విగ్రహము వట్టిదనియు
అంటే బైబిల్లోనే రాస్తుంది కదండి. ఏమండి? విగ్రహంలో ఏమీ లేదని, మరి దాన్నెందుకు గ్రాండ్‌గా చెప్తున్నారు అన్నారు కొంతమంది. ఏవండి? అదేమి లేదురా, తినేయొచ్చురా అన్నారు ఇంకా పెద్ద మనుషులు గూడా. నేను వాళ్ళని మరి ఎత్తి చెప్పను గాని చూశాను. కానీ ఇక్కడ అంటండి నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నవి. ఏంటంట? ఈ తప్పుల్లో ఏంటంటండి? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. అంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకూడదని స్వయాన యేసు ప్రభువారు తన నోటితో చెప్పినటువంటి మాటేనా కాదా ఇది? ఏవండి? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటే ఏమవుద్దులే, పర్లేదులే అని ఎవరైనా చెప్పినప్పుడు నీవు వాక్యం చదవకపోతే నీవు అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును. ఏంటంటండి? విగ్రహాలకి బలిస్తే తప్పేమి కాదు, అందుట్లో ఏమీ లేదు అని చెప్పేవాళ్ళు మీ సేవకులైతే అబ్బా! ఎంత బావుంటదో కదా! ఏవండి? ఈ రోజుల్లో అలాగే జరుగుతుంది. కానీ మరి ఇది ఎందుకని జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? వాక్యాన్ని ధ్యానించకపోవడం. ఏవండి? వాక్యాన్ని సరిగా చదవకపోవడం దీనికి కారణం. అంతే కదా! ఎవరైనప్పుడు కూడా అందుకే అంటాడు, శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరెంత మాత్రమును పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. ఒకవేళ పాస్టర్లు ఉన్నారండి, వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు పాపం. ఏవండి? వాళ్ళు వాక్యం చదవడమేమో గాని, వాడికేం సమాధానం చెప్పాలి, వీడికేం సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి అంతే తప్ప, మరి వాక్యం దేవుడు చెప్పిన వాక్యాన్ని ప్రజలకు అందించుదాం అనేటువంటి సేవకులు తక్కువైపోయిన పరిస్థితి. కదా! కాబట్టి ఇక్కడ అంటాడు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లు. ఏంటంటండి? ఏం పర్లేదండి ఎలా ఉన్నా. జారత్వం చేయడానికి కూడా ప్రోత్సహిస్తారంట సేవకులు. ఏమండి? అలాంటి సేవకులు ఉన్నారా? మీకు తెలుసా ఎవరైనా అటువంటి సేవకులు? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినేటట్లు జారత్వం చేసేటువంటి సేవకులు ఎవరినన్నా చూసారా మీరు? అలాంటి వాళ్ళని చూడలేదండి? చూసారంటండి. పెద్దవాళ్ళు కదా, అనుభవం ఉంటుంది కదా! నేను చూశానండి. ఏవండి? అంటే ఎక్కడెక్కడ వాళ్ళని చూడలేదండి, బైబిల్లోనే చూశాను నేను కూడా. ఏవండి? బైబిల్లోనే వచ్చారు అంటే ఎక్కడెందుకు రారండి? ఏవండి? ఇక్కడ మరి విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినేయొచ్చు, అందుట్లో ఏమీ లేదు అని చెప్తున్నారు. మరి జ్ఞానుల జ్ఞానం ఏమయ్యను అంటాడు ఆయన. వీళ్ళకి జ్ఞానం ఎక్కువైపోయిందండి. అంటే మాకు తెలుసులే అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదని అర్థమవుతుంది. ఇక్కడ జారత్వం చేయనట్లు ఇశ్రాయేళ్లకు ఉరియొడ్డమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఈ బోధ ఎవరిదంటండి? ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? బిలాము గారి దగ్గర నుంచి వచ్చింది. బిలాము గారు అంటే తెలుసా? బిలాము గారు తెలుసుగా? అంటే దేవుడు వరాలు ఇస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. ప్రభువా నీవు తప్ప మాకెవ్వరు వద్దు నాయనా, మీరుంటే నాకు చాలు ప్రభువా అనేసి అంటే దేవుడు ఏం చేస్తారంట? వరాలు ఇస్తారు. వరాలు మరి ఏమండి తర్వాత తప్పిపోతారని తెలియదా వాళ్ళకి? దేవునికి అంటారు కొంతమంది. ఏమండి? నీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అర్థం అవటం కోసం, ఏమండి మంచిగా ఉన్నప్పుడు మంచిగా ప్రేమిస్తామా లేదా? ఏమండి? మంచిగా ఉన్నప్పుడు మంచిగా ప్రేమిస్తాం. ఏదన్నా చెడ్డొచ్చినప్పుడే బంధువులకైనా ఎవరికైనా అంతే కదా! మరి దేవుడు కూడా ఆయన ఎడల మంచిగా ఉన్నంతసేపు, యథార్థంగా ఉన్నంతసేపు ఆయన కూడా వరాలు ఇస్తానే ఉంటారు. అతనికి ఏ వరం ఇచ్చారంట? బిలాము గారికి ఉన్నటువంటి వరం ఏమండి? ఇప్పుడు అందరికీ వచ్చిందనుకోండి, నేను ఒక పాట వింటా ఉండేదాన్ని. ఆ పాట మెమరీ కార్డులో ఉండేది మా బాక్స్కి పెట్టుకుంటే. ప్రభువా మరి అత్యధికమైన అద్భుతాలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ నా వల్ల జరగకూడదు ప్రభువా అని కట్టుకున్నాడు అతను. ఏంటంటండి? వద్దు ప్రభువా, నాకు తలాంతులు ఎక్కువ ఇవ్వద్దు. మనం ఏమిస్తాం? అడుగుతాం, నాకు ఇచ్చేయండి ప్రభువా, నేను చెయ్యేస్తే మీ చెయ్యిలా ఉండాలి, నేను అడుగు పెడితే మీ అడుగులా ఉండాలి అనుకుంటాం కదా. కానీ ఆ భక్తుడు తనకున్నటువంటి అనుభవం ఏంటో నాకైతే తెలియదు, కానీ అత్యధికమైన వరాలు నాకు అస్సలు వద్దు. ఎందుకని? నేను నార్మల్ వ్యక్తిగా ఉంటేనే ఒక మనిషిగా ఉండగలుగుతాను. ఏమండి? ఒక మనిషిగా దేవుని ప్రేమించగలుగుతా. అదే గనక నాకు కొంచెం వరాలు గాన మీరు ఇస్తే గనక నేనే గొప్పవాడిని అనుకుంటా, ప్రజలు కూడా నన్ను గొప్ప చేస్తారు. అప్పుడు నేను ఏమవుతాను? నీ యొద్ద నుండి బిలాములా తొలగిపోతా. బిలాము గారికి అదే సంభవించింది. అదేంటి అంటే బిలాము గారికి ఏమండి? అతను దీవిస్తే దీవెన, శపిస్తే శాపం అంటండి. ఏమండి?
బాలాక్ అనేటువంటి మోయాబీల రాజు ఏమండి ఇశ్రాయేళ్ల ప్రజలు వస్తున్నారని తెలుసుకొని ఇశ్రాయేళ్ల ప్రజల ముందు ఎవడు కూడా నిలబడలేడు. జనం చాలా గొప్ప జనం అంటండి. వాళ్ళు బలము కలిగినటువంటి జనం. వాళ్ళ దేవుడు ఆకాశానికి దేవుడు, భూమికి దేవుడు. భూమి క్రింద కూడా దేవుడే. వాళ్ళ ఎదుట ఎవరికి ఎంత మాత్రం ధైర్యం సరిపోదనేటువంటిది తెలుసుకొని కూడా ఏమండి అందరూ కూడా భయపడితే, ఏమండి అందరూ కూడా వారికి వణికితే, ఈ బాలాక్ అనేటువంటి రాజు ఏమనుకున్నాడంటే, ఒక మంత్రశక్తులు ఏమన్నా దొరికితే బాగుండు, వీళ్ళందరి యొక్క శక్తి అంతా డిలీట్ అయిపోతే వాళ్ళ దేవుడి శక్తి కూడా ఓడించగలిగినటువంటి శక్తి మనకి ఏమైనా దొరుకుద్దా అనేసి ఏమండి ఏమండి వెతికితే ఎవడో చెప్పాడు. ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన మాట్లాడితే ఏంటంట, ఆయన ఏ చెప్తే అదే జరుగుతుంది. దీవిస్తే దీవెన వచ్చేస్తుంది, శపిస్తే శాపం వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు అయితే మనం డబ్బుకి ఏమాత్రం కూడా లోటు లేదు. వెండి బంగారం వస్త్రాలు అన్నీ సోది మరి ఆ మూట డబ్బులు మరి తీసుకొని వెళ్ళండి అని చెప్పి మరి బిలాము గారి దగ్గరికి పంపిస్తే బిలాము అంటాడు, మరి ఈ రాత్రి ఇక్కడ ఉండండి, నేను దేవుడు నాతో ఏమి సెలవిస్తారో అది నేను తెలుసుకొని చెప్తాను అన్నాడు. ఆ రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించగానే ఆయన చెప్తున్నటువంటి మాట, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు బిలాము? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? అదే ప్రభువా, బాలాక్ అనేటువంటి రాజు మరి ఐగుప్తు నుంచి ఒక జనం వస్తుంది, వాళ్ళు ఒంటిగా నివసిస్తారంట, వాళ్ళని ఎవరు ఎదిరించలేకపోతున్నారంట, ఆ జనాన్నంట శపించాలంట, అందుకోసం నా దగ్గరికి వచ్చారు. ఆ విషయం మిమ్మల్ని అడిగి మీరేం చెప్తారో, మీరేం చేయమంటారో దానికోసమే మీ సన్నిధికి వచ్చాను. ఆ జనం ఆశీర్వదింపబడినటువంటి వారు, ఆ జనము దీవించబడినటువంటి వారు, వారిని నువ్వు శపించకూడదు, వారితో నువ్వు వెళ్ళకూడదు సుమా అంటే, సరే ప్రవ్వ. బయటకు వచ్చిన తర్వాత తెల్లారింది. ఎప్పుడు వస్తారా చూస్తున్నారా వాళ్ళు, ఏమండి అయితే బిలాము చెప్పినటువంటి మాట ఏంటి, బాబు ఈ విషయం కుదరదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళంట, వాళ్ళు దీవించబడిన వారంట, వారు దేవుని బిడ్డలంట, కాబట్టి మీరు వెళ్ళిపోండి. అయ్యి బాబోయ్, మేము వెళ్ళిపోతేనండి మా రాజుగారు మమ్మల్ని చంపేస్తారండి. ఏమండి ఇప్పుడు వెళ్ళామనుకోండి, ఈ మాత్రం తీసుకురాలేకపోయారా, నేను తీసుకురాకపోతే ఇప్పుడు మమ్మల్ని చంపేస్తారు, ప్లీజ్ అండి. ఏమండి వాళ్ళు ఎలా బ్రతిలాడుతున్నారండి? అందుకే అంటాడు, మోమాటం లేని వారిగా ఉండాలంట మనం. ఎలా ఉండాలి? సత్యం అనేటువంటి తెలిసినప్పుడు, ఏమండి పలానా ఇక్కడికి వస్తారండి, రాలేనండి, పర్లేదండి రావచ్చు కదండి అంటే, అని కాదండి నేను రాలేనులేండి అంటే అర్థం ఏంటి? కొంచెం మెల్లిగా చెప్తే ఏమవుతుంది, బ్రతిమలాడడానికి అవకాశం ఉంటుంది. ఏంటది? నేను రావడమా, ఇంకా నయ్యమండి, భలే చెప్తున్నారు, ఇంకెక్కడ వస్తామండి అన్నాం అనుకోండి, ఏమంటారండి? మనం ఎప్పుడైతే మెల్లిగా మాట్లాడామో వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు అనమాట. ఇక్కడ మరి బిలాము గారు కూడా ఎలా మాట్లాడారు? అయ్యా అస్సలు రాకూడదన్నారు. వాళ్ళంట దీవించబడిన జనం అంట, వాళ్ళని శపించకూడదంట, అందుకోసం నేను రాలేనులే, వెళ్ళండి. బోలని డబ్బులు ఇచ్చారయ్యా, వెండి బంగారాలు ఇచ్చారయ్యా, మరి రాజుగారు ఎంతైనా ఇచ్చేస్తారయ్యా, అసలు ఇప్పుడు వెళ్తేనయ్యా మమ్మల్ని చంపేస్తారయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా. ఏమండి కాళ్ళు పట్టుకుని వదలట్లేవాడు, డబ్బు సంచి చూపిస్తాడు. అయ్యగారికి ఎలా ఉంది? లేదు లేదు, లోపల ఆత్మ మాట్లాడుతుంది, నా ఇంటెడు బంగారం ఇస్తే గనక, మీరు వెండి బంగారాలు ఇచ్చినా నా ఇంటెడు మీరు వచ్చి ఇంటి నిండా కుప్పబోసేశారనుకో తీసుకొచ్చి, నేను వస్తాననుకుంటున్నారా? రాను. శరీరం ఏమంటుందండి? శరీరం ప్లీజ్ కొంచెం వాళ్ళకి సమాధానం చెప్పు, వాళ్ళు కష్టపడి వచ్చారు కదా. వాళ్ళు ఎలా వచ్చారు? చాలా కష్టపడి వచ్చారు. వాళ్ళని వెళ్తే కనుక చంపేస్తాడు రాజు. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. అదేలే ఆలోచిస్తున్నాను, కానీ మరి చంపేస్తాడు. జాలి పడాలి కదా, ఎవరి మీద? వచ్చిన వాళ్ళ మీద, అయ్యో బాబోయ్ అనేవాళ్ళ మీద. దేవుణ్ణి అడిగి వస్తానండి మళ్ళీ. ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? ఇంకో ఛాన్స్ దేవుణ్ణి అడుగుదామని. దేవుని కోపం మండిందంటండి. వద్దు అని చెప్తే దేవుడు ఒక్కసారి చెప్తే ఏమవుద్ది? అంతటితో ఊరుకోవాలి. మళ్ళా వెళ్తే దేవుడే ఉంటాడు, వెళ్ళు ఏంటంటండి, ఏమండి నేను ఎక్కడికైనా వెళ్తానండి అని మీ ఆవిడ అడిగారు అనుకోండి, నాకు ఇష్టం లేదే, నాకు ఇష్టం లేదు అన్నారనుకోండి, మళ్ళీ ఏమండి మళ్ళీ వచ్చి చక్కగా
కొంచెం ఆగిన తర్వాత వచ్చి బ్రతిమలాడతా, "ఏవండి ఎళ్తానంటే" "ఎలా" అన్నారనుకోండి మీరు. గబగబా ఆయన గారు ఎళ్ళమన్నారు అని ఎళ్తుంటే మీరెలా చూస్తారు? మీరు చదువుకోండి. సంఖ్యాకాండం 22 అధ్యాయం, 23 అధ్యాయం చదివితే ఈ అయ్యగారు చేసే చేష్టలకి తను నడిచే విధానానికి దేవునికి ఎంత మంట మండుతా ఉంటదో అది మీకు అర్థమవుద్ది. ఏవండీ? ప్రయాణమేమో చాలా సాగాలంట. తీరా చూస్తే గాడిద చక్కగా ఎళ్ళేది ఎప్పుడు గూడా. దానికేంటో అడ్డంగా పడిపోతుంది. ఏవండీ? అడ్డంగా ఎళ్తదేంటి? ఎప్పుడు సరిగ్గా ఎళ్ళలేదు గదా! ప్రయాణం. దేవుడు ఎళ్ళమన్నాడుగా. ఎలా ఎళ్ళమన్నాడు? ఎలా అన్నాడు. ఏవండీ? అర్థమవుతుందండి? బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు అంటే జాగ్రత్త. నీ అంతట నువ్వు కోరుకున్న దానికి దేవుడు సీరియస్‌గా చెప్పాడా? మంచిగా చెప్పాడా? నీ ఆన్సర్ ఏంటి? ఏవండీ? ఎక్కడలేని కోపం వస్తుంది. ఆ గాడిదని గట్టిగా కొట్టాడంటండి. గట్టిగా కొడితే ఏమైంది? ఏవండీ? గట్టిగా కొడితే ఏమైందండి? గోడకి ఒక గోడున్న సందులోకెళ్ళి కాలుని బిలాము కాలుని ఇలా గట్టి నొక్కిండంటండి. ఇంకా బాగా కోపం వచ్చి కొడుతున్నాడు. నీ దాన్నయింది మొదలుకొని ఎప్పుడన్నా ఇలా కొట్టావా? ఎందుకలా కొడుతున్నావు నన్ను? అంది. అంటే ఏంటి వాడు మాట్లాడుతున్నావేంటి నాతో అన్న మాట అనకుండా ఎప్పుడన్నా ఇలా ప్రవర్తించావు నువ్వు? చక్కగా మాట్లాడుతున్నాడు. అంతేగాని గాడిదేంటి మాట్లాడడం ఏంటి? ఏవండి? నీ గాడిదనైనది మొదలుకొని ఇంతవరకు ఇలాగ ఎప్పుడైనా ప్రవర్తించానా? అని చెప్పి గాడిద మాట్లాడుతుంటే ఏవండి బిలాము గారి కన్నులంట మూయబడి ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి? మూయబడి ఇంక వెళుతున్నటువంటి పరిస్థితిలో దేవుడు తోడుగా ఉన్నాడో లేడు, పరిస్థితులు అనుకూలిస్తున్నాయో లేదో తనకి ఏమాత్రం కూడా అర్థం కాని పరిస్థితిలో వెళ్తున్నాడు. మరి అలాంటి పరిస్థితిలో వెళ్ళడం జరిగింది. కానీ ఇశ్రాయేళ్ల ప్రజల్ని ఏమండి దీవించడం దేవునికి ఇష్టమని కూడా తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఆ స్టోరీ మరి తర్వాత చదువుకోండి. అతను మరి ఆ యొక్క బాలాక్ అనేటువంటి రాజు ఏమండి ఎన్ని చోట్లకు తీసుకెళ్ళినప్పటికీ కూడా అన్ని దీవెనలే వస్తున్నాయి ఇశ్రాయేళ్ల ప్రజలకి. ఏంటంటండి? దేవుడు తన ప్రజల యందు ప్రీతి కలిగినటువంటి వారు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవారు. శపించే దేవుడు కానే కాదు. ఒకవేళ మరి బిలాము గారికి మంచి నోరుగా, దేవుని నోరుగా, దేవుడు దీవించే నోరుగా బిలాము గారిని చేసుకొని ఏమండి నా మాటలే మాట్లాడాలి అంటే ఆ నోటితో ఏ మాటలు వస్తున్నాయంట? శాపాలు మాట్లాడదామని నోరు తెరిస్తే ఏమండి దేవుడు ఏం చేశారు? అడ్డగించారంట. దేవుని స్తోత్రం చెప్దాం. బిలాము నోట శాపము తీసివేసి ఆశీర్వాదాన్ని ఉంచా. లేదు అంటే ఆ రోజు శాపం మాట్లాడితే నేను అడ్డుపడకపోతే ఏమవుద్ది? అది నా మాట వెళ్ళిపోద్ది, జరిగిపోద్ది. అర్థమవుతుందండి? రాజముద్ర ఏ విధంగా అయితే వెళ్ళిందో ఏమండి వెళితే ఎలా జరుగుద్దో దేవుని సేవకులు కూడా అధికారం ఉన్నటువంటి సేవకులు మరి దేవుడు అడ్డుపడకపోతే గనక ఏమవుద్దంట? జరిగిపోతాయి అన్నమాట. కాబట్టి మరి ఇక్కడ బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఈ బిలాము బోధ అనేటువంటిది ఏంటంటండి? బిలాము బోధ ఏంటి? ఏమండి? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడం, జారత్వం చేయడం. అంటే నమ్మకం అయితే ఎలా ఉందంట? ఎవడు చచ్చిపోయినా ఎవడు బ్రతికినా నేను మాత్రం దేవుణ్ణే కలిగి ఉండాలి అని నమ్మకంగా ఉంది ఈ సంఘం. ఏమండి? సంఘం ఎలా ఉంది? దేవుడంటే మా దేవుడండి ఆయన, యేసుప్రభు అంటే ఎవరు? మా దేవుడండి అని నమ్మకంగా ఉన్నారు. సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా యేసుప్రభువే మా దేవుడు అంటారు. కానీ వీళ్ళు మరి మరి పనుల్లో ఎలా ఉన్నారు వీళ్ళు? అలా పరిస్థితులు ఎలా ఉన్నారు వీళ్ళు? ఎలా ఉన్నారంట? లోక మర్యాదలు ఎక్కువ బాగా. వెళ్ళిపోతారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు, తింటారు, వస్తారు. మళ్ళీ ప్రార్థనలు ఎలా ఉంటారు? నమ్మకంగానే ఉంటారు. ఏమండి? ఎవరన్నా పిలిస్తే ఏమవుద్ది? పర్లేదులే ఏమవుద్ది, ప్రార్థన చేసి తింటండి పవిత్రం అయిపోతాయండి అన్నీ కూడా. ఏమండి? అవునా? ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు సూటిగా. ఏమండి? కాబట్టి లోక మర్యాదల కోసం చక్కగా వెళ్ళిపోయి తినేసి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ అంటాడు మరి
విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లు. అది ఏమాత్రం పొరపాటులా ఉండదు. పాస్టర్ గారే రాంగ్ స్టెప్లో ఉంటే ఏమండి, మిమ్మల్ని అడ్డగించేవాడు ఎవడుంటాడండి ఇంకా? పాస్టర్ గారు గన అదే రూట్లో ఉంటే ఆ రూట్ని తప్పించి బోధించాలా వద్దా? ఏమండి, ఒకవేళ మీరు అదే రూట్లో ఉంటే మిమ్మల్ని గద్దించేవాడు ఎవడు? ఏమండి, కంచే చేను వేస్తే కాచేవాడెవడు అంటారు. మనం కంచేసుకున్నాం కదండి, మా ఫెన్షింగ్ ఉంది, ఫెన్షింగే వెళ్ళి తినేస్తుంది అనుకోండి గడ్డి. ఏమండి, అవునా కదా? అది దాని అర్థం. కాబట్టి మరి కాపరులే చెడిపోయి ఉంటే సంఘం ఎలా ఉంటుందండి? ఇక పలకరించడానికి కూడా కుదరదు కదా. కాబట్టి బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు, అటువలనే నికోరాయితుల బోధను నీవు అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. బిలాము బోధ, నికోలాయితుల బోధ అంటే స్వంత నిర్ణయాలు తీసేసుకొని బైబిల్ చదవకుండా దేవుని మాటలు కాకుండా నీతో చెప్పేవారు ఉంటే గనక జాగ్రత్త పడు. మాటి మాటికి అబద్ధ ప్రవక్తలు అనేటువంటి మాట వినబడతా ఉంటుంది. అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? కొన్నాళ్ళు బాగుంటారండి వాళ్ళు, వాళ్ళ బోధలు నువ్వు అనుసరిస్తూ ఉంటే చాలా బాగుంటాయి, అనుసరించడానికి బాగుంటుంది. దేవుడు ఏమండి లూసిఫర్తో మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వు ఎలా పడ్డావు, అసలు నీవు పడకముందు ఎలా ఉన్నావు? యథార్థవంతుడిగానే ఉన్నావు. చాలా జాగ్రత్త. గర్వం అనేటువంటిది రాకముందు లూసిఫర్ అంట దేవుణ్ణి ఆరాధిస్తా గణపరుస్తా చాలా బాగుండేవాడు అంటండి. వాడిలో ఎప్పుడైతే అహంకారం వచ్చిందో, గర్వం వచ్చిందో, ఆ దెబ్బ నుండి ఏమైపోయాడు? ఇక మారు మనసు రాదంటండి వాడికి, ఇప్పటికీ రాదు, ఎప్పటికీ కూడా రాదు. అందుకే వాడి కోసం ఏం సిద్ధం చేశాడంట దేవుడు? ఏమండి, అంటే సృష్టి దేవదూతలు ఏమండి ఈ సృష్టి కలుగు చేసినప్పుడే నరకం కూడా తయారు చేసేసాడు ఆయన. ఏమండి, నరకం ఉందని తెలుసు వాడికి, నరకం ఎందుకు తయారు చేశాడో కూడా తెలుసు, దేవుని మాట వినని వాళ్ళ కలుసు అని. ఆ నరకం మరి అందుట్లో పడేటువంటి స్థితి నాకు వచ్చేస్తుందని కూడా తెలుసు వాడికి, తెలవకుండా ఏముండదు. చేస్తున్నప్పుడు తెలియదండి. ఒక పాస్టర్ గారు ఉన్నాడు ఏమండి, తన ఇష్టానుసారంగా ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉండి సంఘాన్ని తప్పుదారిలో పట్టిస్తుంటే నేను నరకానికి పోతానని వాడికి తెలీదా? పోతానని తెలుసు, కానీ వాడు కూడా కొంతమందిని తీసుకుపోవాలి. వాడిలో ఉన్నటువంటి దురాత్మ ఎలా ఉంటుందండి? ఇప్పుడు సాతాను వాడితో పాటు మీరు కూడా ఇలాగే ఉండండి, ఏమవుతండి? ఏమండి, మీకు సపోర్ట్గా ఉంటే ఎంత బాగుంటుంది కదా. మీరు చేసేటువంటి పనులు ఎవరికైనా కష్టంగా ఉంటుంది. కాబట్టి యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట, మరి నీవు నా నామాన్ని గట్టిగా పట్టుకొని, మరి హింసలు కలిగిన కష్టాలు వచ్చిన కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వేం చేసావు? నా నామాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని వదిలిపెట్టలేదు. అయినను కొన్ని తప్పిదములు నీ మీద మోపవలసినవి, అవేమనగా ఏమండి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేళ్లకు ఉరియొడ్డమని బాలాకును నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువల్లే నికోలాయితుల బోధను అనుసరించేవారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేద్దను. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది మరి ఎవ్వనికిని తెలియదు. ఏమండి, వాక్యం చదివేవాళ్ళు ఎప్పుడు కూడా తొట్టుపడరండి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఏమండి, ప్రతిరోజు చదవాలా? ఏమండి, దివారాత్రులు అంటాడు వాక్యం. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, ఏమండి, శరీరానికి ఎన్నిసార్లు పెడుతున్నారు మీరు భోజనం? మధ్యలో ఎన్ని స్నాక్స్ ఇస్తున్నారు? ఎన్నిసార్లు డ్రింకులు తాగుతారు? లెక్క ఉంటుందండి ఇవన్నీ? లెక్క ఉండదు కదా. అస్తమాను తిని త్రాగితేనే కాస్త అంత బలహీనంగా ఉన్నామంటే, ఏదైనా కొంచెం గట్టి పని ఉందంటే దానికి ఎనర్జీకి సరిపడా ఏదోటి తయారు చేసుకొని తింటేనే మళ్ళీ కుదురుతుంది. మరి ఆత్మకు అస్సలు ప్రార్థనా శక్తి లేకుండా వాక్యం చదవకుండా ఉంటే మరి ఎవరు నడిపిస్తారండి? ఏమండి, ప్రార్థన తక్కువైపోయి వాక్యం చదవడమే లేదనుకోండి, వాళ్ళ మెసేజ్ కొంచెం వినేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. వీళ్ళు డబ్బు కోసం వచ్చిన మెసేజ్లు అంటే ఏమండి, వాళ్ళు వాక్యం సరిగా చదవక
సొంత జ్ఞానాన్ని, ఏమండి, సొంత మైండ్ పెట్టుకొని చెప్తున్నటువంటి మాటలు, ఆ మాటలను విని నీ పనికి వెళ్ళిపోయావనుకోండి, కొంచెం సేపు పెట్టేసుకొని ఆన్ చేసేసుకొని పలానా ఆయన వాక్యం విన్నానండి, ఏమండి, అది ఏ రూట్‌కి పట్టిస్తుంది నిన్ను? ఏవండి, కరెక్ట్‌గా నీకు వాక్యం ఉండాలి. ఎవరు చెప్పినప్పటికీ కూడా ఏవండి, ఏం చేయాలి మీరు? అపోస్తలు చెప్పినటువంటి బోధను అలా ఉన్నాయా లేదా చూసుకునేవారు. అలా ఉంటేనే ధర్మశాస్త్ర గ్రంథములో నువ్వు ఎలాంటి వాడివైనప్పటికీ కూడా అలా ఉంటేనే వాక్యం చదువుకో. అలా ఉందా లేదా? మా అమ్మ ఎక్కడికెళ్ళినప్పటికీ కూడా ఏవండి చక్కగా ఆన్సర్ చెప్పేది. ఎంత పెద్ద మీటింగ్ అయినా ఆవిడ ఒకటే ఆన్సర్ చెప్పేది. ఏవండి, ఇది నాకు చిన్నదాన్ని బాగా ప్రశాంత్ రాజు గారని వచ్చినప్పుడు ఇలా, ఏవండి, ఈ యొక్క పెర్గములో ఉన్న సంఘానికి ఇలా ఒక్కొక్క సంఘం కోసం అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆవిడ కరెక్ట్‌గా చెప్తుంది. ఏవండి, ఏం చెప్పింది? మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను, మరి అతనికి తెల్లరాతిని ఇస్తా. అబ్బా! భలే చెప్పావమ్మా, నీకు రూపాయి ఇస్తా నేను అన్నాడు ఆయన, నాకు గుర్తుంది. కాబట్టి ఏంటంట, మనం చదువుకోవాలి. ఏ సంఘానికి ఏ హెచ్చరిక ఉంది, ఎవరికి ఏ జీవకిరీటం ఉంది, ప్రతీది కూడా ఒక చక్క బుక్ పెట్టుకొని రాసుకొని చదువుకొని ధ్యానించుకోవాలి మనం. అంతేగాని మనం ఎవరో చెప్పారులే, మా పాస్టమ్ గారు ఇలా చెప్పలేదులే, అలా చెప్పలేదులే అంటే ఎవరికి పోద్దండి? మనమే తప్పిపోతాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకసారి చూద్దామండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుతున్నా. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమ్మోనీయులు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటినీ చేరకూడదు, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేళ్లకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఏంటంటండి, దేవుని ప్రజలు వస్తూ ఉంటే ఏం చేయాలంట? అన్నపానములు పుచ్చుకొని వాళ్ళని ఎదుర్కోవాలంటండి. సువార్తకి ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళకి ఏదైనా ఇచ్చుకోవాలి. దేవుని పేరట వచ్చిన వాళ్ళకి మనము ఏదో ఒకటి, కాస్తంత ఏ డ్రింక్లో తాగండి, ఏమంటే చేయలేని పరిస్థితులు ఉంటే గనక, అవును కదా, దేవుని పేరట ఎవ్వరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు సువార్త ప్రకటించడం, మా సంఘం కాదులేండి ఏమండి అన్నట్టు కాదు, యేసు ప్రభు పేరట ఎవరైనా వచ్చి ఏదైనా సువార్త ప్రకటిస్తూ ఉంటే మనకు కూడా బాధ్యతే. వంట చేసి పెట్టగలిగితే ఇంకా బాగుంటుంది. అంత కాకపోతే టిఫిన్లన్నా తీసుకురాగలిగితే ఎంతో బాగుంటుంది. లేదు అంటే ఏమండి, ఒక డ్రింక్ బాటిల్ తీసుకొచ్చి అందరికీ పోసినా బాగుంటుంది. మరి ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వస్తూ ఉంటే మరి వారిని అన్నపానములతో వారిని ఎదుర్కొనక ఏం చేశారంటే, ఆ బిలాము దగ్గరికి వెళ్ళి వాళ్ళని శపించమని ఈ మోయాబీలు కోరారు. కాబట్టి వాళ్ళని ఏంటంటే ప్రోత్సాహపరిచిరి. ఆయనను దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. వాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధికి రాకూడదని వాళ్ళకి శాపం వచ్చింది. వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి? ఏమండి, మనం దేవుని ప్రజల్ని గౌరవించాలి. ఎవరైనా సువార్తకు వచ్చినప్పుడు గౌరవించాలి. కాగా జనులు ధర్మశాస్త్రం విన్నప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేల్లో నుండి వెలివేసిరి. వెంటనే అట్టు ఇట్టుగా ఉన్న వాళ్ళు వెంటనే వెలివేశారంట. ఏమండి, కాబట్టి చాలా జాగ్రత్త. నెహెమ్యా గారు కూడా చదివి వారికి వినిపిస్తున్నటువంటి మాట. అలాగే మీకా గ్రంథం 6వ అధ్యాయము ఏమండి 5వ వచనం, నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకునుడి. ఏంటంటండి, అందరికీ కూడా అతను దీవిస్తే దీవెన, శపిస్తే శాపం, అంటే ఆఖరికి అతను మరి సోదిగాడైపోయినట్టు అక్కడ అందరికీ కూడా ప్రచురమైంది. కాబట్టి అవన్నీ కూడా అతను చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోండి, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అని. అలాగే 2 పేతురు 2:15 ఒకసారి చూడండి. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఏంటంటండి, తిన్నని మార్గం విడిచిపెట్టి. తిన్నని మార్గం ఏది? దేవుని వాక్యానుసారమైనటువంటి మార్గం. మనం ప్రార్థనా జీవితం తక్కువైపోతుంది, వాక్యాన్ని ధ్యానించడం తక్కువైపోతుంది, దేవుని సన్నిధికి రాకపోవడం తక్కువైపోతుంది. ఉపవాస ప్రార్థనలు అంటే మనం అస్సలు రాలేని పరిస్థితికి వస్తుంది. ఏమండి, ఎదుటి వారి కోసం ఎవరికన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే ఒక్కళ్ళైనా సరే
కలుస్తాం అనేటువంటిది తక్కువైపోతుంది. మరి ఒకవేళ మంత్రశక్తులు వీటి కోసం ప్రార్థన చేద్దామంటే ఎవరైనా కలిసేవాళ్ళు ఉంటారండి ప్రార్థన చేయడానికి? దూరాలు అయిపోయినాయి, ఫోన్లో కలిసేవాళ్ళు ఉంటే ఏమండి ఉంటారా? అది తక్కువైపోయింది. ఏదికది అడగారిపోయినటువంటి పరిస్థితి. మరేంటి నిలబడింది ఏంటి? ఏమండి తిన్నని మార్గం విడిచిపెట్టి ఏమండి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఎవరి కాళ్ళు చేసుకుంటే సరిపోద్దులే. ఏమండి ఎవరికి వారు బైబిల్ చదువుకుంటే సరిపోద్దులే అనుకుంటారు. మరి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? సమాజముగా కూడుట మానవద్దు. దేవుని రాజ్యం సమీపించుచున్న కొలది, ఆ దినము సమీపించిన కొలది మీరేం చేయాలి? ఎక్కువగా కూడుకోవాలి, ఎక్కువ ప్రార్థనలో మీరు అటెండ్ అవ్వాలి. అప్పుడు దేవుని వాక్యాలు అంటే కుమారక్క చెప్పే అన్నీ మాకు తెలుసు, మేము చదువుకుంటాంలే బైబిల్ అంటే. మరి మమ్మల్ని ఎందుకు పెట్టాడండి దేవుడు? ఏమండి మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? ఏమండి మమ్మల్ని పోషించడం ఎందుకు, మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం ఎందుకు? అవునా కదా? మీ అందరూ కూడా ఇప్పుడు మరి ఒక సిస్టర్ గారు వచ్చారు, దైవం అని చెప్పారు ఆవిడ. మనసులో అనుకుంటే చాలు, ఇంకెవ్వరు మధ్యవర్తి అక్కర్లేదు అన్నారు ఆయన. ఆవిడ మధ్యవర్తి అంటే యేసుప్రభు వారే మధ్యవర్తి కానీ సేవకులు ఉన్నారా లేదా? యేసుప్రభు వారు 12 మందిని శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని మీరు సమస్త మనుషుల్ని ఏం చేయాలంట? శిష్యులుగా చేయండి. సమస్త మనుషుల్ని శిష్యులుగా చేయమంటే సంఘంలో పాస్టర్ గారు అబ్బాయి మాత్రమేనా? ఏమండి సంఘంలో పాస్టర్ గారు అబ్బాయి మాత్రం, ఇంకొకడు ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడు కానీ పాటలు బాగా పాడేవాడు కానీ ఏమండి వాడిని కొంచెం కూడా ప్రోత్సహించరు. నేను చూస్తూనే ఉంటా. నా చిన్నప్పటి నుంచి పాటలు సూపర్గా పాడేవాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. కొంచెం వాళ్ళకి చేయూతనిస్తే ఏమవుతారు? వాళ్ళు ఏమవుతారండి? ఎదుగుతారు కదా. వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగిపోయి కొంచెం మంచిగా అవుతారు కదా. కానీ ఎందుకు అంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలన్నట్టుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మరి మనం రోజు కూడా బైబిల్ చదివి ప్రార్థనలు చేసుకొని అందరినీ కూడా ఏం చేయాలంట? అందరిని ఏం చేయాలి? అందరినీ శిష్యులుగా చేయాలంట. శిష్యులు అంటే గురువుని కొన్ని రోజులు ఉంటారు గురువు గారు. ఏమండి ఏలియా గారు ఉన్నారు, కొన్ని రోజుల తర్వాత ఎలీషా గారు వచ్చారు. ఏమండి గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. ఏమండి అభిషేకంతో. ఏమండి అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలి? మనం అలాంటి వాళ్ళని తయారు చేయాలి. ఎక్కడ చూసినప్పటికీ కూడా వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రోత్సాహపరచాలి, ప్రతి ఒక్కరిని ధైర్యపరచాలి, ప్రతి ఒక్కరిని కూడా దేవుని సేవలోకి నడిపించాలి. ఇక్కడ తిన్నని మార్గం విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. ఏం ప్రేమించాడంట? దుర్నీతి వలన కలిగినటువంటిది. మనకు వచ్చేటువంటిది ఏమండి యథార్థమైందా దుర్నీతిదా? ఇది తినడం మంచిదనా కాదా? ఆ ఆస్తి నాకు రావడం మంచిదనా కాదా? ఏమండి నీకు కాని ఆస్తి నీకు కూడా వాటా ఇస్తానంటే ఏంటంటే డబ్బు సంచి మన దగ్గర ఉంది. ఏమండి ఏంటంటండి వాడు పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకము అంటాడు. ఏమండి సామెతల 1వ అధ్యాయంలో, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వేం చేయొద్దు? డబ్బు సంచి మన దగ్గర ఉందిరా బాబు, అది మనం పట్టుకుందాం, ఎదటి వాళ్ళ ప్రాణాన్ని పట్టుకుందాం, వాళ్ళని చంపేస్తే బోడంతా ఆస్తి వస్తుంది అంటారు. ఆ తరువాత ఎవరి ప్రాణం పోద్దండి? వీళ్ళ ప్రాణం పోద్ది కదా. మళ్ళీ మనం పట్టుకోవడానికి వల వేసుకున్నట్టు అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఈ దుర్నీతి వలన కలిగినటువంటి బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఏంటంటండి? గాడిద అడ్డగించింది. వీరు నీళ్లు లేని బావులను, ఏమండి నీళ్లు లేని బావులు, మేము పెట్రోల్ ఫుల్గా కొట్టించాం, మరి దానికి ఏమైందో తెలియదు కానీ ఏమండి ఎక్కడో వాసన వస్తుంది అంటుంది సరు అక్కడ గదిలోకి వాసన అంటే ఆ బండి దగ్గర నాకు ఐడియా లేదు చూడడం. ప్రొద్దుటే చూస్తే ఏంటి ఇక్కడ పోతుంది చుక్కలు ఏమండి మొత్తం ఖాళీ అయిపోద్దా లేదా? ఇక్కడ నీళ్లు లేని బావులు, ఏమండి నీళ్లు లేని బావి అంటే పాడుపడిపోయినటువంటి బావి. ఈ పాస్టులు ఎలా ఉన్నారంట? ఎవరి దాహం కూడా తీర్చలేరు. అక్కడికి వెళితే ఏముందండి? ఇంకా నీళ్ళు లేనటువంటి బావి. ఎవడన్నా ప్రాణం తీసుకోవాలంటే, ఎవడికన్నా సైతాన్ని పట్టిన వాళ్ళ నడుము విరగడానికి అంతేనా కదా. ఒక ఆవిడ వెళ్ళి ఏమండి కోపం వచ్చి, వాళ్ళ భర్త గారి మీద కోపం వచ్చి వెళ్ళి దూకిందండి, నడుము విరిగిపోయింది. ఆవిడ తీసుకొస్తే నా చిన్నప్పుడు ఉండేది ఆవిడ, ఎన్నాళ్ళో మంచంలో ఉంది.
నీళ్ళు లేని బావులు దేనికి పనికొస్తాయి? ఏమండి? ప్రాణాలు తీయడానికి పనికొస్తాయి. పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. ఆహా! మేము ప్రార్థన చేసామండి, వర్షం వచ్చేద్దని ఎదురు చూస్తా ఉంటే ఈ వర్షం మేఘం ఏమవుతుంది? పెనుగాలి రాగానే రయ్యమని కొట్టుకుపోద్ది. ఏవండి? వర్షాన్ని కురవనివ్వదు. ఇక్కడ ఈ పాస్టర్లు కూడా అలాగే ఉంటారు. చాలా జాగ్రత్త. దేవుని కోసం వచ్చామనుకుంటారు కానీ ఎవ్వరి దాహం తీర్చలేరు, ఎవరి ప్రాణాన్ని రక్షించలేరు, ఎవరికీ ఏ సహాయం కూడా వాళ్ళు చెయ్యలేరనమాట. అలాగే వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీళ్ళు పాస్టర్లే, ఏమంటే దేవుని సేవకులే, కానీ వీళ్ళ కోసం పరలోక రాజ్యం ఉందండి. చాలా జాగ్రత్త. బిలాము బోధన అనుసరించే వారిగా ఉంటే గనక, మన ఇష్టానుసారంగా మనం ఉంటే గనక ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమైపోద్ది. నేను ఎలా ఉంటున్నాను? దేవుని నామాన్ని అయితే గట్టిగా పట్టుకున్నాను. దేవుడంటే నాకు చాలా ఇష్టం. ఏమండి? అంటే విగ్రహం కళ్ళ ముందు పెట్టి దండం పెట్టమ్మా అంటే దానికి ఒక్కదానికే మొక్కో, మిగిలిన పనులన్నీ చేస్తావు. మిగిలిన ఎయ్యైనా ఇండైరెక్ట్గా ఏ పనులైనా, ఏమండి? ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఈ యొక్క ఆనవాయితీ ఉంటుంది కదా, వాటిని ఏమంటారు? ఇలా చేయాలంట, అలా చేయాలంట, 3వ రోజు రావాలంట, మళ్ళీ ఏం చేయాలండి? ఇంకో గుడి దగ్గరికి వెళ్ళి నిద్ర చేయాలంట. నిద్ర చేసిందా? లేకపోతే మన ఇంటికి రావద్దని చెప్పు. ఏమండి? ఇవన్నీ కూడా మూల పాఠాలు అంటారన్నమాట వీటిని. ఏమండి? పర్ణశాల పండుగ, పస్కా పండుగ, పెంతుకొస్తు పండుగ ఇవి మూల పాఠాలు కాదు సుమా. ఏంటంటండి? ఏమండి? లోక మర్యాదలు ఇవన్నమాట. మూల పాఠాలు అంటే ఏంటి? ఇవన్నమాట. కాబట్టి మనం ఏ లోక మర్యాద, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై. వ్యర్థమైన డంబం మాటలంటే లోపలంతా అపవిత్రత ఉంది, లోపలంతా భయమే ఉంది, లోపలంతా ఏముందండి? దేవునికి వ్యతిరేకమైన పనులే ఉన్నాయి ఆత్మీయంగా. కానీ వీళ్ళు డంబంగా చెప్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు అని పైకి చెప్తారంటండి. ఏమండి? అవి కూడా సరిగా చెప్పలేరండి. ఆ తర్వాత తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై. ఏంటంటండి? మొదటిగా దేవుడు అంటాడు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మీకు ఇచ్చి ఉన్నాను, లౌకిక ఆత్మ కాదంటాడు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ అంటే ఏంటో తెలుసా? ఏమండి? మన శరీరంతో ఇది పెట్టను అంటే మాట్లాడకుండా ఊరుకోవాలి, ఇది చూడను అంటే మాట్లాడకుండా ఊరుకోవాలి. అది ఇంద్రియ నిగ్రహం. అంటే ఇంద్రియాలు అంటే ఏంటండి? ఇంద్రియాలు అంటే తెలుసా? ఏమండి? కళ్ళు, ముక్కు, చెవులు, ఏమండి? నోరు, ఈ శరీరం, పంచేంద్రియాలు అంటారు ఇవన్నీ. ఏమండి? శరీరం కూడా అర్థమవుతుందండి. కళ్ళు చూడకుండా వాటిని చూడకుండా, చెవులు వినకూడని వాటిని వినకుండా, మరి ఏంటంటండి? తినకూడని వాటిని తినకుండా నోరు, ఏమండి? శరీరం చేయకుండా వాటిని చేయకుండా ఉండాలి అంటే ఏంటంట? ఇంద్రియ నిగ్రహం అంటారు దాన్ని. మనం జాగ్రత్తగా మన శరీరాన్ని లోపరుచుకోగలిగితే ఇంద్రియ నిగ్రహము అంటారు. వీళ్ళంటండి, వారు తామే శరీర సంబంధమైన దురాశలు గల వారై, అంటే తమ శరీరాన్ని ఏమాత్రం కూడా వీళ్ళేం చేయట్లేదు, లోపరుచుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎట్టు కావాలి తట్టే. ఏమండి? అదేంటి? ఒక క్రైస్తవ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత, ఏమండి? పాస్టర్ గారుగా వాక్యం బోధించిన తర్వాత ఇంకో వేషం ఏంటి? ఏమండి? చాటుగా. అవునా కదా? ఏమండి? చాటుగా వేషాలు వేసేవాళ్ళు ఉంటారా? ఉండరా? వాక్యాన్ని బట్టి చూస్తే ఉంటారనమాట. ఇక్కడ శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుచున్నారు. ఏంటంటండి? బాబు చాలా కష్టాల్లో ఉన్నామంటే వాడు దేవునిలోకి వస్తే వీళ్ళ యొక్క సంగతి, ఏమండి? బయటపడొద్దేమో అని వాళ్ళని కూడా చెరిపేస్తారంట వీళ్ళు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. మీరు అబద్ధ ప్రవక్తల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోవాలి. వాక్యం ప్రతిరోజు చదువుకోవాలి. యేసు ప్రభు నోటి మాటలా కావా మనం అనుసరించేది? మనం ఎలా ఉంటున్నాం? చల్లారిపోయిన, ఇంకా వచ్చే వారాల్లో కూడా చల్లారిపోయిన స్థితి కూడా వస్తుంది. అది కూడా ఏమండి? ఇక్కడ మరి విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడం, ఏమండి? ఇంకేంటంట? జారత్వం చేయనట్లు. ఏమండి? ఈ 2 చాలా జాగ్రత్త. నమ్మకం అయితే దేవుని మీద పెట్టుకున్నారు, కానీ వాళ్ళు పరోక్షంగా మాత్రం ప్రతి విషయంలో పాల్గొంటారు. అందుకే వీళ్ళు ఏమైపోతున్నారు?
తప్పిపోతున్నారంట. తర్వాత చూద్దాం ఒకటి. యూదా పత్రికలో కూడా యూదా గారు కూడా ఎత్తి రాస్తారు. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఎవరు వీళ్ళు? ఎవరంటండి? తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని సేవకని వస్తారు, మహాత్మలు దూషిస్తారు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్తా ఉంటారు. ఏమండి అవన్నీ అక్కర్లే నన్ను అడిగితే. ఏమండి ఒక అధ్యాయాన్ని తీసుకొని మీరు సేవకులు అయ్యారనుకోండి, ఒకవేళ మీకు చిన్న చిట్క ఏమీ అక్కర్లా. ఇప్పుడు నేను ఇలా చదువుకొస్తున్నాను కదా, ఇలా కూడా ఎతికి చెప్పక్కర్లా. ఒకే అధ్యాయాన్ని చదివి ఒకసారి చదవండి అమ్మా అని చెప్పి దాన్ని కొంచెం వివరించి ఊరుకుంటే చాలు. మీరు పెద్ద పాస్టర్ అయిన తర్వాత ఎలా చెప్తానని భయపడిన అవసరం లేదు. మీరేం చెప్పక్కర్లా. ఒక్క అధ్యాయం ఇలా తీసి ఇలా చదివేసి వినిపించి పంపించేయండి. సూపర్గా మాట్లాడతాడు దేవుడు వాళ్ళతో. అంతేకాని రకరకాల మంచి వాక్యం చెప్పిందా, ప్రసంగం బాగా చేసిందా, ఇవన్నీ కాదు. అర్థమవుతుందండి? మనుషుల్ని తప్పుదారి పట్టించేటువంటి మార్గాలు మనం ఎంచుకోకూడదు. ఇక్కడ అంటాడు అయ్యో వారికి శ్రమ. ఏమండి వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి. కయ్యేను దేనికోసం అండి? కయ్యేను నడిచిన మార్గం అంటే ఏంటి? కక్షలు, ద్వేషాలు, అసూయలు, ఏమండి దురాశ, ఇవన్నీ కూడా కయ్యేను మార్గాలు అంటారు. కయ్యేను మనసే కలితి కయ్యాలు అతనికి వెలితి దయ్యాలతో నేయంబుచే అయ్యయ్యో అల్లరియాయే. ఏమండి కయ్యాలి ప్రతిరోజు ఎవరితో మాట్లాడినా ఒక దెబ్బలాట వస్తేనే వాళ్ళకి బాగుంటుంది. ఏమండి దెయ్యాలతో, నేయమ్ముచి అంటే కుక్కలతో తన జీవితం ఏమైపోయిందంటండి? అల్లరి అయిపోయింది అంటాడు. కాబట్టి కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఏమండి ఆతురముగా పరిగెత్తడం దేవుడు చూస్తానే ఉన్నాడు. బిలాము స్టోరీ మీరు చదువుకోండి, సంఖ్యాకాండం 22, 23 అధ్యాయం చదివితే అసలు మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆతురముగా పరిగెత్తారు. దేనికోసం? గెహాజీ ఎలా పరిగెత్తాడంటండి? రథము వెంబడి పరిగెత్తిపోయాడు. దేనికోసం? ఆ యొక్క ద్రవ్యం కోసం పరిగెత్తాడు. తీరా చూస్తే ఏం సంపాదించాడు తను? కుష్ఠరోగం. తరతరాలకి కుష్ఠరోగం సంపాదించాడు. చాలా జాగ్రత్త. ఒక్క రాంగ్ స్టెప్ మన జీవితంలో వేస్తే మీ పిల్లలు కాదండి, వాళ్ళ పిల్లలు కాదండి, భూమి నిలుచున్నంతకాలం ఎవడో మహానుభావుడు ఏం సంపాదించాడు? కుష్ఠరోగం సంపాదించాడు. ఎవడో మహానుభావుడు షుగర్ వ్యాధి సంపాదించాడు. ఎవడో మహానుభావుడు ఏం సంపాదించాడు? ఏమండి బీపీ రోగాన్ని. ప్రతిదీ కూడా ఎవరు విత్తుతున్నారు? ఇది ఆ బ్రీడ్లో వస్తూ ఉంటుంది. మీకు తెలుసా? బ్రీడ్ అలాగే వస్తాయి. మా నాన్నగారు ఏమండి 3 కోళ్ళు కొనుక్కొచ్చారు. వాటి వేలు ఒకటి టైట్గా ఉంటుంది, లాగి పెట్టి కాలేస్తుంది. ఏమండి వచ్చిన ఆ పుంజులన్నీ కూడా అదే అడుగు పడతాయి. అర్థమవుతుందండి? ఇక అది బ్రీడ్ ఉంచామనుకోండి ఎన్నాళ్ళు అంతే కదా. మనతో ఏమండి మనం చేసిన పాపం ఎన్ని తరాలకి? భూమి నిలుచున్నంత కాలం నీ తరం వెళతా ఉంటే వస్తానే ఉంటుంది. అందుకే కొన్ని తరాలని దేవుడు ఏం చేశాడంటే కొన్ని వంశాలని తుడుపు పెట్టాడంట. భూమి మీద ఉండకుండా వాళ్ళ తరం మంచిది కాదు అంటే భూమి మీద విస్తరిస్తే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు చాలా ఘోరమైనటువంటి వాళ్ళు. అసూయలు, ద్వేషాలు, కలహాలు, ఏమంటే కయ్యను లాంటి మనసు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు తుడుపు పెట్టారు. ఆతురంగా పరిగెత్తారంట వాళ్ళు. కోరహు చేసినట్టు తిరస్కారము చేసిరి. తిరస్కారం. కోరహు కోసం మీకు తెలుసా? ఏమండి మోషే గారు డైరెక్ట్గా దేవుని మాట వింటూ ఉంటే, ఏమండి డైరెక్ట్గా దేవుని మాట వింటూ ఉంటే మీరు కూడానంట మీ బట్టలు ఉతుక్కొని ఆ యొక్క పర్వతం దగ్గరికి రావాలంట. అంటే వాళ్ళు వస్తే మేఘం వచ్చిందంటండి. ఏమండి ఆ ఉరుములు మెరుపుల శబ్దానికి మేము ఎప్పుడు వినము ఆ స్వరం. ఆయన చూడలేదు కదా, స్వరమే వినమని చెప్పారు. భయపడిపోయారంటండి. ఏమండి అలాంటి వాళ్ళు ఏమండి ఎలా అంటున్నారు? మోషే నీ ఒక్కడితోనే మాట్లాడుతాడా ఏంటి దేవుడు? మాతో కూడా మాట్లాడతాడు. నువ్వు ఎలా చేస్తున్నావు? మేము అలా చేస్తున్నాం. కుమార్ ఏం చేస్తుంది? పాటలు పాడుతుంది. 4 పాటలు కొంచెం నిలబడి వాక్యం చెప్తుంది. ఆ తర్వాత మనకలానే ఉంది తను కూడా. నేను కూడా చేయొచ్చు కదా, సేవ చేయొచ్చు కాదంటలా. కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏమవుద్దండి? వాళ్ళు నిలబడగలుగుతారు. నేను కొంతమంది వాక్యం చెప్తా ఉంటే మరి
నేను అనుకున్నా ఆడు బాగానే చెప్తున్నారు బాబు అన్నాను. మా పెద్దోడు సరు ఆడ పెద్దమ్మతో. ఆళ్ళు 4 రోజులే చెప్తారక్క అంటే, అదేంటి వాక్యం బానే అర్థమవుతుంది. బానే చెప్తున్నారు గదా! వాళ్ళు కూడా అనుకున్నా. మళ్ళీ విగ్రహారాధనకు మళ్ళీ వెళ్ళిపోయారు. మరేంటి విన్నది వాళ్ళు? ఇయన్నీ అధ్యాయాలు దేవుడు చెప్పిన మాటలు గుర్తుంటాయని నాకెప్పుడూ ఈ అధ్యాయాలు గుర్తుంటాయండి. వీటిని చదువుకుంటే మనం ఎప్పుడు కూడా ఆత్మీయత నుండి తొలగిపోమని చెప్పి భయం ఉంటది. ఫైనల్‌గా ఏవండీ ఇంపార్టెంట్ అంటే ఇవే మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కోరహు చేసినట్టు తిరస్కారం చేసిరి. నిన్నొక్కడే నడిపిస్తున్నాడా? మమ్మల్ని కూడా నడిపిస్తున్నాడా? ఎందుకు ఈ దెబ్బలాట్లు మనకి? ఎందుకు ఈ గొడవెందుకు? దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశాలేదో ఆయనే చూసుకుంటాడు. ఒక్కసారి ఇశ్రాయేల్‌ల 12 గోత్రాలు ఏం చేయండి? ఏవండీ? మరి కర్రలు తీసుకురావాలి. మరి పాదం చువ్వలు ప్రతి ఒక్కళ్ళు కూడా కర్ర తీసుకొచ్చారు. ఒక మూరెడు కర్ర తీసుకొచ్చారనుకుందాం. అందరి పేర్లు రాసి అక్కడ పెట్టారండి. ఎవరి కర్ర అయితే తెల్లారేసరికి చిగిర్చి, పుష్పించి, బాదం కాయలు కాసుంటదో వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు అన్నారు. అప్పుడు ఎవరికొచ్చిందండి ఆ కర్ర? లేవి గోత్రానికొచ్చింది. ఏవండీ? అహరోనుకొచ్చింది. మరి వీళ్ళనేం చేయాలి ప్రభువా? మోషే ఒకసారి వీళ్ళనేం చేయాలి? కానీ ప్రభువా మీరే నన్ను ఏర్పాటు చేసుకున్నారని, వీళ్ళు తిరస్కారం చేశారని అందరికీ తెలియనట్లు మీరొక్క పని చేయాలి. ఏంటి అంటే అందరికి వచ్చినటువంటి మరణం వీళ్ళకి రాకుండును గాక. వీళ్ళకి సజీవులుగానే వీళ్ళు మరి పాతాళానికి దిగిపోవాలి అన్నాడు. ఎవరు? మోషే. ఎక్కడ అసలు అందరికీ మరి సాగిలి పడినటువంటి మోషే ఎక్కడలేని కోపం తీసుకొచ్చారు మోషే. అది కూడా దేవునికి కష్టమైందండి. ఏమండి మోషే మీద తిరుగుబాటు చేయడం. వెంటనే వారి పక్షం ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరే ఉండండి, మిగిలిన వాళ్ళు వాళ్ళకి దూరంగా పారిపోండి, అందరిలాంటి మరణం వీరికి రాదు అన్నాడు. అంతే. అందరూ కూడా కోరహుని అభిరాముల్ని విడిచి దూరంగా పారిపోయారు. వారి కుమారులు కూడా పారిపోయారండి. మా డాడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పి వాళ్ళ కుమారులు కూడా పారిపోయారు. తీరా చూస్తే నెర విడిచి భూమి ఏమండి ఆ నెరల్లోంచి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చివేసి మంటలతోనే కేకలు వేస్తూ దిగిపోయారు. ఏమండి? కాబట్టి చాలా జాగ్రత్త. ఇక్కడ కోరహు చేసినట్టు తిరస్కారం చేసి ఎంతకాలం చేశారండి వాళ్ళు? పదవిని ఆశించారు కానీ ఏమండి వాళ్ళు ముందుకు వెళ్ళారా? ఏమన్నా ఒక్కరోజు కూడా వెళ్ళ ముందుకి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు అంటే మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు మీతో. ఈ అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వాడు, అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరో కాదండి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా నాకున్న జ్ఞానంతో అనుకోని నేను ఒకవేళ తెలివి తక్కువగా కూడా బోధించాననుకో అది ఎవరికి పాపం? అందుకే అంటాడు దేవుని యాజకులు దేవుని దూతలు వాళ్ళు జ్ఞానంతో బోధించవలెను అని ఉంది దేవుని వాక్యం. తెలియకుండా మామూలు విషయాల్లో తప్పిపోయినా పర్లేదు, నువ్వు ఒకవేళ తెలివి తక్కువ నువ్వు నష్టపోయినా పర్వాలేదేమో కానీ వాక్యాన్ని చెరిపే విధంగా వాక్యాన్ని పర్వాలేదులే అని ఒక్క మాట విత్తావో ఆ విత్తనం అది మహావృక్షంగా కలుపు మొక్కగా మారిపోయి అసలైన మొక్కలన్నింటినీ ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. దేవుని సేవకు వచ్చిన ఎవ్వరూ కూడా ఏమండి మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించకూడదు, డబ్బు కోసం సేవ చేయకూడదు, బిలాము బోధ చేయకూడదు, పర్వాలేదులే అని చేయకూడదు. ఏమండి ప్రపంచానికి వెళ్ళటానికి మీడియా సువార్త ప్రకటించడానికి అయితే బాగుంది కానీ ఏమండి ప్రపంచానికి సువార్త అందించడానికి సూపర్గానే ఉంది. కానీ మరి అబద్ధ బోధగాన వెళ్ళింది అంటే అది ఎలా ఉంటుందండి? అందరికీ అదే నచ్చుతుంది. అందరూ కూడా దురద చెవులు కలిగినటువంటి వారంటండి. ఎవ్వరు కూడా పరివర్తన కోసం ఇష్టపడేవాళ్ళు తక్కువైపోయినటువంటి కారణం. మరి గుర్తుపెట్టుకుందాం. మరి ఎలా ఉన్నామంటండి మనం? ఎలాగా? జారత్వం చేయనట్లు, ఏమండి తర్వాత విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, మరి అలాంటి బోధించే బోధకులు నీలో ఉన్నారు. నువ్వు జాగ్రత్త కలిగి మారు మనసు పొందాలి. లేకపోతే మాత్రం ఏమవుద్దంటండి? ఆ పదం ఒకసారి చదువుదామండి. ప్రకటన గ్రంథమే 2వ అధ్యాయము. కొంచెం కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేతును. వాక్యాన్ని దేవుడు చెప్తారు. ఇది ఎలా ఉంటే మీరు ఇలా చేశారు. ఏమండి ఆయన నోటి వాక్యే ఇంకా ఏమండి ఆయన నోటి వాక్యే కదా అంతా కూడా. తీర్పు తీర్చేటప్పుడు ఆయన నోటి మాటే కదా. ఆయన సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నప్పుడు ఏమండి ఏమంటారండి? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా
లోకం పుట్టింది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినటువంటి దేవుని రాజ్యాన్ని మీరేం చేసుకోండి, స్వతంత్రించుకోండి. నా తండ్రి చేత శప్పింపబడిన వారిలారా అని ఎడం వైపు ఉన్న వాళ్ళని చూసి ఆయన అపవాదికిని మీకును సిద్ధపరచబడిన ఆ యొక్క నిత్యాగ్నికి పోండి అంటే ఏమవుతారండి? పోవడమే ఉంటుంది, ఇంకంతకంటే కాదు. కాబట్టి నా నోటి నుండి వచ్చేటువంటి ఖడ్గంతో నీతో వీరితో యుద్ధం చేస్తాను అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్త. మరి మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోవాలి. ఒక క్రైస్తవులుగా ఉన్నాం మనం, మరి అందరికంటే ఎక్కువ ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏమండి, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేయగలరు. ఏమండి, 2 ఇడ్లీ అంత తింటున్నాం అనుకోండి, ఆత్మకు కూడా 2 ఇడ్లీ అంతే పెడుతున్నాం అనుకోండి, బలంగా ఉంటుందండి ఆత్మ. ఏమండి, ఒక ఆయన చెప్తున్నారు, ఏమండి అస్సలు ఆకలి లేదంటండి. ఆకలి లేకపోతే మందులు వాడితే ఎంత అంటండి, 7,000 రూపాయలకి మందులు వాడితేనంటే 2 ఇడ్లీ తినగలిగాను అన్నానంటే, ఓరి బాబా నువ్వు 7,000 రూపాయలతో 2 ఇడ్లీ తినగలిగిన నువ్వే, ఏమండి ఇంతవరకు తిన్నది నువ్వేరా అన్నాను నేను. ఏదో వేరే దేశాలు వెళ్ళినా 58 రూపాయలు ఇడ్లీ అంటే బాబాయ్ వద్దనుకునేవాడిని. ఎంత 3,500 ఇడ్లీ, 3,500 అంటే తినకపోతే జబ్బే కదా, వినకపోతే జబ్బే కదా ఆయన అన్నమాట. దేవుని వాక్యం వినకపోతే జబ్బేనా? నీ జబ్బును సరి చేసుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినలేకపోతున్నామా, చదవలేకపోతున్నామా, ప్రార్థనలో ఉండలేకపోతున్నామా, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నామా, రేపొద్దుట మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. ఎవరినో కాదండి, ఎదటి వాళ్ళని కాదు, మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. ప్రొద్దుటే లేచి కాస్తంత వాక్యం చదువుకుంటే, ఏమండి దేవుడు 4 మాటలైనా నీతో మాట్లాడితే వాటి ప్రకారం సరి చేసుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క పెర్గములో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అంటాడు, చాలా జాగ్రత్త. ఇదే జరుగుతుంది, పాస్టర్లతో సహా అందరూ కూడా విగ్రహంలో ఏమీ లేదని, బలిచ్చిన వాటిని తినొచ్చని, ఏమండి శరీరంలో ఏమీ లేదు అని, ఈ శరీరంతో చేసినవన్నీ కాదు ఆత్మలో అనుకుంటే చాలని మొత్తం మోసపోతున్నారు. అలా మోసపోకుండా దేవుడు మనల్ని కాపాడినట్లు మరి మనం ఏం చేద్దామండి? రోజు వాక్యాన్ని ధ్యానిస్తారా? మరి వాక్యాన్ని పెట్టుకొని వినడమే కాదండి, రోజంతా వినడం కాదు, రోజంతా ఏమండి గేదెలు ఆవులు మేత మేయడం ఎప్పుడన్నా చూసారా? అంటే సిటీలో వాళ్ళకి తెలియదు, మనం అందరం పల్లెటూరు వాళ్ళం కాబట్టి తెలుసు. చెక్క 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 తినేస్తూ ఉంటుంది. ఏమండి తినేస్తూ ఉంటుంది, అది టకటక మింగేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలండి? అది సైలెంట్గా నిద్రపోతుంది అనుకోండి, తలకాయ పక్కన పడేసి. అప్పుడు ఏమంటారు మీరు? ఏమండి ఇదేంటిది? ఏమండి పగలంతా తినొచ్చి రాత్రి అంతా ఏం చేయాలంట? నెమరు వేయాలంట. ఇక రాత్రిపూట నిద్ర లేదా? నిద్ర లేదండి. అలాగే కళ్ళు మూసుకొని, ఏమండి ఒక సంచి ఉంటుంది అనమాట, దానికి ఒక ప్రక్కన ఈ తినేసిందంతా ఒక సంచిలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆ సంచిలోంచి ఒక ముద్ద ఇలా అందనుకోండి, నోట్లోకి ఒక ముద్ద వస్తుంది, దాన్ని మెత్తగా నవ్వులి, అంటే మనకంటే కడుపులోనే ఉంటాయి అన్నీ కూడా. ఇది మరలా ఏం చేయాలంట? బయటికి తీసి నమిలి మింగాలి. నెమరు వేయి జీవులు పవిత్రమైనవి అంటాడనమాట. వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంట? నెమరు వేసుకోవాలి. ప్రొద్దుటే చిన్న వాక్యం చదువుకుంటే మీ పనిపాట్లలో ఏం చేయాలి? మీరు నెమరు వేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా వాక్యం మీరు విన్నారు, సెల్లో విన్నారు, దాన్ని ఏం చేసుకోవాలి? మనం నెమరు వేయాలి. వినేసి వదిలిపెట్టేస్తే, ఏమండి వదిలిపెట్టేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఓన్లీ దేవుని కోసం ఈ జీవితకాలం మాత్రమే క్రీస్తుని తెలుసుకుంటే మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యం అని దేవుని వాక్యం ఉంది. ఈ జీవితకాలం మాత్రం కాదండి, చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది. దానికోసం మనం కష్టపడితే అక్కడ బహుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడం, ఏమండి సమస్త మనుషులను ఏం చేయాలి? మనం శిష్యులుగా చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు మాత్రమే మేము తెలుసుకున్నామండి, నాకు అంత తెలియదులే కానండి మా ఇంటి వాళ్ళకి తెలుసండి బాగా. ఏమండి ఎవరికి తెలుసు? మా పిల్లలు కూడా బాగా భక్తికుంటారండి. ఏమండి మా ఆవిడ వెళ్తుంది కదండి, మీరు రావట్లేదండి ప్రార్థనకి, మా ఆవిడ వెళ్తుందండి. ఏమండి అంతేనా? అలాంటి తెలివితేటలు పనికిరావండి. ఎవరి ఆత్మకి వాళ్ళే, ఏమండి వాళ్ళు తింటే మీకు సరిపోద్దండి? ఏమండి వాళ్ళు తింటే మీకు సరిపోదు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మన వాళ్ళు వెళ్ళటం కాదు, మీ ఆత్మని మీరు రక్షించుకునే వారిగా ఉండాలి. మళ్ళీ మనం మోసం చేసుకోవద్దు. ఎదట వాళ్ళు కూడా నీ ప్రక్కన కూర్చున్నటువంటి వాళ్ళతో నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఒక వ్యక్తి ఉన్నారంటే వట్టిగా అతనికి సువార్త అందించకుండా పంపించావు అంటే నువ్వేం చేసినట్టు? పెద్ద తప్పు చేయకలా, అది పెద్ద తప్పే, చాలా పెద్ద తప్పు. ఏమండి ఆ వ్యక్తి రక్షింపబడకుండా, ఏమండి వాళ్ళకి కాఫీ ఇచ్చావా, టీ ఇచ్చావా, అవి పెట్టావు, ఇవి పెట్టావు, ఏమండి ప్రార్థన చేసుకునే వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా?
ఉన్నారండి, మా అమ్మమ్మ గారు ఉన్నారు. మరి మీరు ఎందుకు చేసుకోరండి? రూట్ ఎలా రావాలి? ముందెవరన్నా ఉన్నారా? ఏవండి? అంతేనా కాదా? గుర్తుపెట్టుకోవాలి. ఎలా చెప్పాలో నాకు తెలీదండి. దిగిపోయే వరకు ఏవండి? ఆ మాటలు, ఈ మాటలు ఏవండి? మా చుట్టాలు ఆళ్ళండి, మీ చుట్టాలు ఈళ్ళండి. ఇయన్నీ ఎందుకండి? అయన్నీ వేస్ట్ మాటలు. ఏం తింటారండి? ఇప్పుడు ఆరోగ్యం ఏంటండి? ఏం తినాలండి? ఇయన్నీ వేస్టే. ఈ శరీరం ఎప్పటికైనా పోద్ది. 4 రోజులు జాగ్రత్త పెంచినా శరీరం పోద్ది. దానికోసం కాదు. మనం చనిపోయిన తర్వాత అసలైన మాటలున్నాయండి. చనిపోయిన తర్వాత మనకి ఉపయోగపడేటువంటి మాటలు. మన సంపాదనలో కాస్తంత తీసి ఎల్ఐసి కడితే మన పిల్లలకు స్తోత్రములు, స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయనా మరి నాయనా సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగా కానీ మీ వాక్యాలు సర్విస్తూ ఉన్నాయి. మీరు మాట్లాడారు, మీరు బోధించారు నాయనా. సంఘాల్లో అయితే మీరే నిజమైన దేవుడు అని నాయన, మీరు తప్ప నేను ఎవరికి నమస్కరించనని అనుకుంటూనే లోక మర్యాదల్లో తెలియకుండానే నాయన త్రోవ తప్పిపోతున్నటువంటి పరిస్థితి, బిలాము బోధనలు అనుసరించినటువంటి వారిగా నాయన ప్రభా, మరి కోరహుల్లా తిరస్కారం చేసినటువంటి వారిగా నాయన, మరి కయ్యను నడిచిన మార్గాల్లో పరిగెత్తినటువంటి వారిగా మేము ఉండకూడదు నాయన. ప్రతి విషయంలో కూడా మీకు ఇష్టలుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని ప్రతిరోజు ఆయన చదివి ధ్యానించి మా మార్గాలను వర్ధీలు చేసుకునే వారికి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరిలో కూడా ఆయన పరివర్తన దయచేయమని ప్రార్థిస్తూ, ఎవ్వరినీ ఆయన చెరపడమే కాదు, మమ్మల్ని మేము కూడా మోసం చేసుకోకుండా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించి వాక్య ప్రకారం జీవించి ఆయన నీతి మార్గం అనుసరించి నడుచుకునే వారిగా మేము ఉండాలని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్.